గడ్డపై నువ్వా నేనా? ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఎందుకంటే గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి స్వయం బాబురావు విజయం సాధించడం జరిగింది. ఎవరు ఊహించని రీతిలో తక్కువ సమయంలో టికెట్ కేటాయించిన విజయం సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ అంశానికి సంబంధించి ఆదిలాబాద్ స్థానం నుంచి స్వయం బాబురావుకు ఇప్పటివరకు టికెట్ కేటాయించాలి. ఇప్పటివరకు 9 మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ స్వయం బాబురావు సిట్టింగ్ ఎంపీ పేరు మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు బీజేపీ. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన బలమైన అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు అనే ప్రకటన వచ్చిన తర్వాతనే బీజేపీ నుంచి ఎవరు బరిలో నిలపాలనే కోణంలో బీజేపీ అధిష్టానం ఆలోచించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం వార్త గమనిస్తే, ఆదివాసీ గడ్డపై నువ్వా నేనా? ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు బీజేపీ వ్యూహాలు. ఎన్నికల శంఖారావం ద్వారా కాంగ్రెస్ లో పెరిగిన జోష్, బీఆర్ఎస్ లో కనిపించని ఉత్సాహం. ఆదివాసీ కిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ బీజేపీ కన్నేశాయి. సిట్టింగ్ సీట్ కాపాడుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగు వేస్తుండగా ఈ సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టడం ఆసక్తి రేపుతుంది. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ ఇక్కడి నుంచి ప్రారంభించడం విశేషం. బీజేపీ సైతం జిల్లాలో విజయ సంకల్ప యాత్ర ముగించుకొని సమరోత్సాహంలో ఉండగా బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి సందడి కనిపించడం లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2 లోక్సభ ఎన్నికలు ఇక్కడి ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2014లో బీఆర్ఎస్ ని గెలిపించినప్పటికీ 2019లో మాత్రం అనూహ్యంగా బీజేపీకి పట్టం కట్టారు. ఈసారి కూడా మార్పు తప్పదని తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్ ప్రజలు తమ వైపే నిలుస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. సీఎం సభతో కాంగ్రెస్ లో జోష్. ఆదిలాబాద్ ఎంపీ సీటుని ఈసారి ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి మోగించనున్నారు. గత నెల 2న ఇంద్రవెల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటారని చెప్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రి సీతక్క సైతం ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తన మార్కు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి నాగోబ జాతర నిర్వహణలో సర్కార్ తీసుకున్న చొరవ, దర్బార్లో గిరిజనుల సమస్యల పరిష్కరణకి ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు, మంత్రి సీతక్క ప్రభావం ఆదివాసీ ఓటర్లపై ఉంటుందని చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాపై సీఎం సీతక్క చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే వివిధ పార్టీల నుంచి జెడ్పీ చైర్మన్, జెడ్పీడీసీలు, సర్పంచులు, ఇతర సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ మరింత బలపడింది. పార్లమెంట్ ఎన్నికల చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఎంపీ సీటును కాంగ్రెస్ ఇప్పటి వరకు 8 సార్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 3.14 లక్షల ఓట్లు అంటే 29% ఓట్లు సాధించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నరేష్ జాదవ్, శ్రావణ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, గవర్నమెంట్ టీచర్ ఆత్రం సుగుణతో పాటు పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు మొత్తం 22 మంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ నరేష్ జాదవ్లలో ఎవరికో ఒకరికి చోటు ఈ స్థానం నుంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీలో టికెట్ వార్ 2000 మొదటిసారి కైవసం చేసుకుంది. ఆ సీట్ నుంచి ఆదివాసీ లీడర్ స్వయం బాబురావు గెలుపొందారు. అప్పటి పరిస్థితుల్లో ఆదివాసులంతా పార్టీలకు అతీతంగా ఏకమై స్వయం బాబురావుకు మద్దతు ఇచ్చారు. కానీ ఆదివాసుల డిమాండ్లలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో నిరాశతో ఉన్నారు. అప్పట్లో బీజేపీలో ఎలాంటి వర్గపోరు లేకపోవడం కలిసి వచ్చింది. కానీ ప్రస్తుతం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. స్వయం కాంగ్రెస్ లో చేరుతారంటూ ఆ మధ్య మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకు వ్యతిరేకంగా పావులు కలుపుతున్నట్లు తెలుస్తుంది. స్వయం తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయని, ఈ క్రమంలోనే ఆయన అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచన చేస్తున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగ్గట్లే పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను హైకమాండ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అప్పగించింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో 7 సెగ్మెంట్లలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో ఆ పార్టీ బలంగా కనిపిస్తుంది. అయోధ్య రామమందిరం, నరేంద్ర చరిష్మా కూడా తోడైతే తమ గెలుపు నల్లేరు మీద నడికేనని బీజేపీ లీడర్లు అంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రమైంది. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బైన్సా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్, రాజేష్
బాబు, ఆదివాసీ లీడర్ శ్రీలేఖ, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సినీ నటుడు అభినవ్ సర్దార్, డాక్టర్ సుమలత ఇలా దాదాపు 40 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు ఒకసారి మనం గమనిస్తే బీజేపీ అభ్యర్థి స్వయం బాబురావుకు వచ్చిన ఓట్లు 3,77,374, గొడం నగేష్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 3,18,814 ఓట్లు, రాయచోటి రమేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 3,14,238. మొత్తం ఓట్లు ఇక్కడ ఉన్నాయి 10,10,426. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు పోలైన ఓట్లను ఒకసారి మనం గమనిస్తే ఆదిలాబాద్ అసెంబ్లీని గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి 47,724 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 67,608, బీఆర్ఎస్ అభ్యర్థికి 60,916. అంటే బీజేపీ అభ్యర్థి ఆదిలాబాద్ లో విజయం సాధించడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక బోత్ నియోజకవర్గాన్ని ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి 32,797 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 53,992, బీఆర్ఎస్ అభ్యర్థికి 76,792 ఓట్లు రావడం జరిగింది. నిర్మల్ నియోజకవర్గాన్ని గమనిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి 28,642, బీజేపీ అభ్యర్థికి 1,06,400, ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి 55,697. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది నిర్మల్లో. మూతోల్ నియోజకవర్గాన్ని ఒకసారి గమనిస్తే ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు చూస్తే 15,588, బీజేపీ అభ్యర్థికి 98,252, బీఆర్ఎస్ అభ్యర్థికి 74,253. ఖానాపూర్ నియోజకవర్గాన్ని గమనిస్తే ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 58,870 ఓట్లు రాగా 54,165 ఓట్లు, బీజేపీ రెండో స్థానంలో ఉంది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది, 52,398 ఓట్లు వచ్చినాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని గమనిస్తే ఇక్కడ మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి 60,238 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 6,609 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 83,036 ఓట్లు రావడం జరిగింది. సిర్పూర్ నియోజకవర్గాన్ని గమనించి ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 8,427, బీజేపీ అభ్యర్థికి 63,702, బీఆర్ఎస్ అభ్యర్థికి 60,614 ఓట్లు. మొత్తం కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 2,52,286 ఓట్లు మొత్తానికి మొత్తం వచ్చినాయి. ఇక బీజేపీ అభ్యర్థి చూస్తే 4,50,731 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి ఏమో 4,63,706 ఓట్లు. అంటే మొత్తానికి టోటల్ ఓట్లు చూస్తేనేమో బీఆర్ఎస్ కి రెండో స్థానం, బీఆర్ఎస్ కి ఏమో మొదటి స్థానం, సుమారు 13,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. బీజేపీకి రెండో ప్లేస్ లో ఉంది, బీఆర్ఎస్ కంటే 13,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. అంటే ఓట్ల పరంగా చూసుకుంటే టీఆర్ఎస్ ఉంటాయి, కానీ టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీ ఎంపీ ఎలక్షన్ లో గెలిచే అవకాశం లేదు. బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ కు సగం ఓట్లే ఉన్నాయి దీంట్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ కు సంబంధించి. కాబట్టి బీజేపీ కంటే కాంగ్రెస్ కు సగం ఓట్లు ఉన్నాయి. కాబట్టి బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆశాభావంతో, అంటే మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి చూస్తే ఆదిలాబాద్ లో ప్రభావం అనేది, బీజేపీ ప్రభావం అనేది అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం, 4 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం జరిగిందంటే బీజేపీ ప్రభావం ఎంతగా ఉంటుందో స్పష్టమవుతుంది. ఇక ఈ నెలలో విడుదల చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల జాబితాను మనం గమనిస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,43,535 మంది ఓటర్లు, బోత్ నియోజకవర్గంలో 2,10,915, నిర్మల్ నియోజకవర్గంలో 2,56,147, మూతోల్ నియోజకవర్గంలో 2,53,604, ఖానాపూర్ నియోజకవర్గంలో 2,23,966, ఆసిఫాబాద్ నియోజకవర్గం చూస్తే 2,26,582, సిర్పూర్ లో 2,28,855. మొత్తం పార్లమెంట్ పరిధిలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు చూస్తే అన్ని అసెంబ్లీలకు సంబంధించి ఓట్లు చూస్తే 16,43,604 ఓట్లు ఉన్నాయి. ఇది ఈ పార్టీకి సంబంధించి.
ఇక అంపశయ్యపై బీఆర్ఎస్ అతిగతి లేకుండా పోయింది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఓవైపు రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ లోక్సభ ఎన్నికల శంకరావం పూరించగా బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి పార్టీ పూర్తిగా చతికిల పడింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోని సీనియర్ లీడర్లు ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఆ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాలైపోయింది. కనీసం ఎంపీ సీటు ఆశించే లీడర్లు కూడా లేకపోవడం అనేది గమనార్హం. ప్రస్తుతానికి మాజీ ఎంపీ గొడం నగేష్, ఆజాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్లు వినిపిస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3.18 లక్షల ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు ఆ ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి జిల్లాను శాసించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ స్థాయిలోనూ ప్రధాన పార్టీలకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మాజీ ఎమ్మెల్యేలు సైతం సైలెంట్ అయిపోయారు. దీంతో ఉన్న క్యాడర్ కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలోకి జంప్ అవుతుందంటే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీ అనేది ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంది. అయితే బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ మెరుగైన అవకాశాలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది.